everyone, welcome back to our channel. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు మనం లండన్ సిటీ దగ్గర ఉన్నా. ఇక్కడైతే చాలా హోల్సేల్ ఐటమ్స్ ఇంకా చాలా దొరుకుతాయి. సో లెట్స్ గో. అస్సలాముఅలైకుం. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకునే దానికి ఇంకా హోటల్స్ లో పెట్టిన జ్యూస్ జార్ ఎక్సెట్రా. ఇక్కడ చూసారా కత్తి ఎంత పెద్దగా ఉందో? వచ్చేస్తా. ఇదే ఇది క్యాన్ టిన్ ఓపెన్ చేసేదానికి యూజ్ చేస్తారంట ఈ టూల్ ని. చూసారా ఎంత డిఫరెంట్ ఉందో? చికెన్ కట్ చేసే కత్తి చూసారా ఎంత పెద్దదో? ఇది చాలా హెవీగా ఉంది. చూసారా పెద్దవి చిన్నవి చాలా ఉన్నాయి. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో. ఇక్కడ చూసారా డిఫరెంట్ గా ఉంది కత్తి. మీట్ కోసేదానికి ఇలా అంటారా? ఇలా. ఇది బఫే స్టవ్. మనం బఫే హోటల్స్ లో అంతా చూసామంటే ఈ స్టవ్ ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ కానీ ఇంకేదో పెడతారు. హీట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఫుడ్. ఇంకా ఇక్కడ హాట్ బాక్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. డెకరేట్ చేసి టేబుల్ పైన పెడతారు ఇలాగా డోనట్స్ కుకీస్ తో. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. అక్కడ అక్కడ ఇక్కడ చూసారా క్యాండీ స్టోరేజ్ బౌల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇంకా ఇది స్టెప్ గా ఉంది. 3 స్టెప్స్ ఉన్నాయి దీనికి. క్యాండీస్ ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఫ్రూట్స్ బౌల్ ఉంది, చాలా పెద్దది. ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవచ్చు మన టేబుల్స్ పైన ఇంకా ఎక్సెట్రా. ఇక్కడ చూసారా డిఫరెంట్ గా ఉంది అనుకున్నా, కానీ ఇది క్యాండిల్ హోల్డర్ అంట. చూసారా ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను వరల్డ్ కప్ గెలుచుకున్నా. ఇక్కడ చూసారా వరల్డ్ కప్ సైజ్ లో ఒకటి ఉంది. ఇది పొగ వేసేదంట. మనం సాంబ్రాణి పొగ వేస్తాం కదా, అలాంటిది. ఇక్కడ చూసారా డిఫరెంట్ కలర్స్ లో ఇంకా డిఫరెంట్ సైజెస్ లో ఎలా ఉన్నాయో. ఇక్కడైతే మనకి కాఫీ జార్ ఉంది.
ఇదైతే హాట్ బాక్స్ సెక్షన్. ఇక్కడ చూసారు ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాట్ బాక్స్ ఉన్నాయో. చిన్నది ఇంకా 2 ఉండేవి చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇది ఓవల్ షేప్ లో ఉంది. ఇక్కడైతే పెద్ద హాట్ బాక్స్ ఉంది. ఇంకా ఇక్కడైతే ఇది చూసారా రౌండ్ గా భలే ఉంది. ఇక్కడైతే రౌండ్ స్టాండ్ వచ్చేసింది, కింద డిజైన్ గా ఉంది. అండ్ ఇదైతే మనకి 1500 పడుతుంది మన ఇండియన్ రూపీస్ లో. ఇక్కడ చూసారా పెద్ద హాట్ బాక్స్ ఉంది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద హాట్ బాక్స్ ఉందో. సైజ్ చూసారా ఎంత వెయిట్ ఉందో, చాలా వెయిట్ ఉంది. ఇది 37 kg అంట. 10,000 అంటే ఇండియన్ రూపీస్ లో. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద హాట్ బాక్సెస్ ఉన్నాయి నెక్స్ట్ లైన్ లో అయితే. దీన్ని ఇక్కడైతే నట్స్ ఇంకా టేబుల్ డెకరేషన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోటల్లో బఫే సిస్టమ్కి యూజ్ చేస్తారు కదా, పెద్ద బౌల్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా. ఇంకా ఇక్కడ మనకి ఫంక్షన్స్లో యూజ్ చేసేటట్టు ఇంకా చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఈ బాక్సెస్ అయితే. ఇక్కడైతే చిన్నది, ఇక్కడ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇక్కడైతే జార్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏదన్నా వేడిగా చేసినప్పుడు పెట్టుకునే దానికి ట్రే ఉంది.
ఇక్కడ హోటల్లో యూజ్ చేసే థింగ్స్ ఎక్కువ దొరుకుతాయి. చూడండి ఇంత డిఫరెంట్ ఉన్నాయో ఈ బాక్సెస్ కానీ బౌల్స్ కానీ. చూసారు ఎంత డిఫరెంట్ డిజైన్స్ వచ్చింది. అబ్బాయి ఇంత పెద్ద దెబ్బలే ఉంది కదా ఇది. ఇక్కడ కూడా మనకైతే బాక్సెస్ ఉన్నాయి రైస్కి ఇంకా బిర్యానీస్కి ఎక్సెట్రా. చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే చాలా వెయిట్ ఉంది. అప్పుడు రావట్లేదు. ఇక్కడైతే నేను ప్లాంట్స్ ఇచ్చున్నాను. రియల్ ప్లాంట్స్ అనుకుంటున్నారా? ఇదైతే ప్లాస్టిక్ ప్లాంట్స్. నిజంగా రియల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి కదా ఇవన్నీ. చూసారా ఎంత మనీ ప్లాంట్స్, ఇంకా చాలా గ్రాస్ ప్లాంట్స్, ఇంకా చాలా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయంటే. చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారా? ఇక్కడ మళ్ళీ మనం కిచెన్ వేర్ సెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా బాటిల్ ఓపెనర్, ఐస్ క్రీమ్ స్కూపర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే వేడిది ఏదైనా పెట్టేదానికి స్టీల్ ఉంది. ఇక్కడ ఆపిల్ కట్టర్ ఉంది. ఇంకా ఇదేదో స్మాషర్ లాగా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ ఫ్రీజర్ ఉంది. స్పూన్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ బాటిల్ ఓపెనర్స్, ఇక్కడైతే కేక్ కట్ చేసేదానికి ఇంకా కేక్ చేసేదానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా నా ఫేవరెట్ సెక్షన్ ఓవెన్లో యూజ్ చేసే ట్రేస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మనకి కప్ కేక్ ట్రే ఉంది. ఇంకా చాలా ట్రేస్ ఉన్నాయి. కేక్ బేకింగ్ ట్రేస్, ఇంకా హార్ట్ షేప్ లో పై ట్రేస్, ఇంకా సమ్ డిఫరెంట్ కేక్స్ చేసేదానికి అంతా కూడా ఉంది. ఇక్కడ కింద అయితే ప్యాన్స్ ఉన్నాయి మనకి. చూసారా హార్ట్ షేప్ లో ఎంత చిన్న ప్యాను. ఇక్కడైతే డోనట్ మేకింగ్ ఇది ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయి. పూర్తయి చిన్న డోనట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడైతే మళ్ళీ కప్ కేక్స్ చేసుకునే దాంట్లో చాలా చిన్న కప్ కేక్స్ చేసే ట్రే ఇదైతే. ఇంకా ఇక్కడ సేమ్ గా కేక్స్ చేసుకునే దానికి ఇంకా ఇక్కడైతే చాలా పెద్ద పెనుములు ఉన్నాయి. ఇక్కడైతే మనం కేక్స్ చేసుకోవచ్చు హార్ట్ షేప్ లో.
ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను కిచెన్ వేర్ సెక్షన్ లో ఉన్నా. చాలా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి. ఇదైతే చాలా పెద్దది. నేను చెప్పాను కదా అన్ని ఇక్కడ హోటల్ కావాల్సిన సామాన్లు అన్ని ఉంటాయని. ఇంత పెద్దవి చూడండి. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ట్యాప్ ఒకటే తక్కువ వెయిట్ ఉంది. ఈ గిన్నె చాలా వెయిట్ ఉంది. ఇక్కడైతే మనం నార్మల్ గా కొందరైతే ఇంటికి కూడా తీసుకెళ్తారు నార్మల్ గా చిన్నవి. ఇక్కడైతే ఇంకా చిన్నవి వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ బిర్యానీ గిన్నె ఉంది. మేకింగ్ కెటిల్స్ అండ్ టీ స్టోరింగ్ కెటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ గా చిన్నది ఉన్నాయి. ఇక్కడైతే స్టీల్ ఉంది. ఇంకా కింద అయితే మళ్ళీ బఫే సిస్టమ్ ట్రేస్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇక్కడ చూసారు ఇక్కడ చూసారా గ్రిల్ కి యూజ్ చేసే ప్లేట్స్ ఉన్నాయి. చాలా వెయిట్ గా చాలా హెవీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ లైన్ మొత్తం గ్రిల్ కి యూజ్ చేసే ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇదైతే స్క్వేర్ షాప్ ఎంత పెద్దదో. ఇక్కడ ఏంటి చాలా డిఫరెంట్ ఉంది రబ్బర్ పెట్టెలతో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ పోసే జార్ ఉంది. ఇక్కడ హోల్ నుంచి ఆయిల్ పోసుకున్నాను అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా ఆయిల్ పోసేది ఉంది. అంటే ఇంకా ఇక్కడ కూడా ఒక చిన్న ఆయిల్ పోసేది ఉంది. ఇక్కడ నుంచి మనం ఆయిల్ పోసుకొని ఇక్కడ నుంచి చిన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద డ్రైయర్ స్టాండ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే డ్రాయింగ్ స్టాండ్స్ ఉన్నాయి బట్టలు ఆరేసుకునే దానికి. ఇవైతే ఐరన్ చేసుకునే దానికి ఐరన్ స్టాండ్స్. చూసారా ఎంత పెద్దదో, సూపర్ గా ఉంది. ఇదైతే 3 kg అంట చూస్తున్నాడు. ఇక్కడ చూసారా చిన్న ఆపిల్ టీ ఉంది. చిన్నది కానీ ఇది ఆర్టిఫిషియల్. సో లెట్స్ గో అప్. ఇప్పుడైతే బేస్మెంట్ లో చూపించాను మొత్తం మీకు. ఇప్పుడైతే అప్కి వెళ్దామండి. చూసారా స్టెప్స్ ఎంత పెద్దది ఉందో. పైన వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. చూసారా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. లైక్ టీ, జ్యూసెస్, చాక్లెట్స్, మిల్క్ షేక్స్. ఇవన్నీ ఎత్తుకొని తాగే ఏరియా.
డాడీ 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 ఇది తీసుకోవచ్చా? ఇది మొత్తం చిప్స్ చూడు, డైడోస్, గ్రీన్ డైడోస్, కార్న్ చిప్స్ ఇవంతా ఉంది చూడు. గ్రీన్ ప్రతి ఇంకా ఇది ఇంకా జ్యూసులు అంతా జంక్ ఫుడ్. ప్లస్ చూడు ఒక మొత్తం లో లాంగ్ Thank you for watching. Please like, share and subscribe. Bye bye.